ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని శాంతి థియేటర్ దగ్గర అయితే ఉన్నామండి. ఫ్యాన్ షో అయితే ఆడుతుంది డాకు మహారాజ్. సో ఇది శాంతి థియేటర్ అటు చూడండి. సో ఇక్కడ 3 ఫ్లెక్సీలు కట్టారు డాకు మహారాజ్. సో అలాగే సినిమా ఎలా ఉందో లోపల చూద్దాం. సో మామూలుగా వేరే థియేటర్కి వేస్తారు, గౌరీకి వేస్తారు, అదే పనిగా ఈ థియేటర్కి వేయించుకున్నారు మళ్ళీ. సో ఇది శాంతి థియేటర్, లోపలికి అయితే వెళ్దాం. సో ఇది ఎక్కడ కూడా పెట్టినారు ఫ్లెక్సీ. చూద్దాం, లోపలికి కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో థియేటర్ అయితే బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. లోపలికి వెళ్ళి మూవీ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చాము. సో అనంతపురంలోనే ఇది బిగ్ థియేటర్ అనుకోవచ్చు. కొత్తగా థియేటర్ ఓపెన్ అయింది పుష్ప మూవీకి. సో వీళ్ళు బాలయ్య ఫ్యాన్స్ పట్టుపట్టి ఈ సినిమా థియేటర్లో వీళ్ళు ఈ సినిమా అనేది వేయించారు. అనంతపురం గౌరీ ట్యాక్స్లో పడాల్సిన బొమ్మ దీంట్లో పడుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇంతవరకు చూస్తున్నారంటే వీడియో నచ్చినట్లే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మూవీ ఎలా ఉందనేది ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. సో ఇప్పుడు కూర్చుంటున్నాం మేము. సో మూవీ స్టార్ట్ అయితేనే ఒక ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది మీకు. ఫ్రెండ్స్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది, సగం ఇంటర్వెల్ వరకు అయింది. సో మూవీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, అస్సలు మాటలు లేవు, అంత బాగుంది. బీజిఎం కొట్టినారు తమన్, అసలుకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు బీజిఎం. అసలుకు నేను ఊహించలేదు బాబీ ఈ విధంగా హ్యాండిల్ చేస్తాడని నేను ఊహించలేదు. సాధారణంగా బాబీ అంత మాస్ ఉంది, కాకుంటే ఇంత మాస్ సినిమాలు తీస్తాడు అనుకోలేదు నేను. ఎక్కువ క్లాసికల్ హీరోలతో వర్క్ చేశాడు కాబట్టి బాబీ ఇంత మాసికల్ సినిమా తీస్తాడు అనుకోలేదు. సినిమా అయితే అయిపోయింది. సినిమా ఈ స్టోరీ మాత్రం బాలయ్యకి మాత్రమే సరిపోతుంది. ఇంకొకటి చెప్పాలంటే బాలయ్య కోసమే ఈ సినిమా పుట్టింది అనుకోవచ్చు అన్నంత విధంగా సినిమా అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, జై బాలయ్య అని కామెంట్ చేయండి. ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. ఫ్రెండ్స్ మరి ఇంకొకసారి చూస్తాను, నేను 2 సార్లు చూస్తాను సినిమా, ఎందుకంటే మూవీ అర్థం కావాలి కదా ఇంకా బాగా. ఇప్పుడైతే నాకు అర్థమైపోయింది స్టోరీ ఎందుకనేది. చుక్క నీరు గురించి ఈ సినిమా అనేది అర్థమైపోయింది నాకు స్టోరీ అయితే. కాకుంటే ఇంకా చాలామందికి అర్థం కావాల్సిన వాళ్ళకి ఉంది కాబట్టి. నిజానికి బాలయ్య బాబుకి ఇంత బిగ్గెచ్ ఎట్టుపడుతుంది అనుకోలేదు నేను. భారీ అంటే భారీ మూవీ. సో నేను అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు ఇంత మంచి మూవీ తీస్తాడని. అసలుకు ఆయన బాలయ్యని హ్యాండిల్ చేస్తాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ మాత్రం అల్టిమేట్గా ఉంది. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది సినిమా. అలాగే ఫ్యామిలీ యాడెన్స్ అయితే ఈ సినిమా కనెక్ట్ అయిపోతుంది. మీరంతకు మీరే తెలియకపోకుండా కంట్లో నీళ్ళు వచ్చేస్తాను. ఆ పాట వస్తుంది ఒకటి. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ వస్తుంది, ఒక ఫైట్ వస్తుంది, ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి మీకు. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బీభత్సంగా ఉంది స్టోరీ. అసలుకు ఇట్లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ ఎవరికైనా చేయరు అసలు సినిమా. ఒకరు చెప్పే బదులు మీరే చూస్తే అర్థమవుతుంది సినిమా ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి జై బాలయ్య అని.